ప్రీవియస్ మీ ప్రీవియస్ వీడియోలో మనమైతే వైల్ లూప్ గురించి దాని వైల్ లూప్‌ని ఎలా వాడుకోవచ్చు, అండ్ వైల్ లూప్ సింటాక్స్ ఏంటి అనేది చెప్పుకున్నాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో కూడా చూడండి. సో, ఈ వీడియోలో ఆ వైల్ లూప్ వాడుకొని ఒక ప్రోగ్రామ్‌ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేద్దాము అనేది చూద్దాం. సో, ఇప్పుడైతే క్వెషన్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10 బై యూజింగ్ వైల్ లూప్. 1 నుంచి నేను 10 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయాలంట వైల్ లూప్ యూజ్ చేసుకొని. ఫస్ట్ అయితే నేను నంబర్‌ని ఏదైనా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటా. నేను 1 నుంచి ప్రింట్ చేయాలి కాబట్టి 1 అనే వాల్యూని i అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. మన ఇష్టం j అనే వేరియబుల్ అయినా వాడుకోవచ్చు. ఏ వేరియబుల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అంటే i వాల్యూని నాకేమొస్తుంది 1 అనేది వస్తుంది. ఓన్లీ 1 ఒకటే ప్రింట్ అయితది. నాకు 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. 1 నుంచి 10 వరకు సేమ్ ఇదే వాల్యూ చేంజ్ చేసుకుంటా ప్రింట్ అవ్వాలి అనుకుంటే నేను ఒకసారి వైల్ అనేది రాయాలి ఫస్ట్. ఈ వైల్ అనేది దేనికి పనికొస్తుందంటే ఒకటే స్టేట్మెంట్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని రిపీటెడ్‌గా ఆర్ ఇటరేటివ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ కండిషన్. మనం ఏం కండిషన్ పెడితే ఆ కండిషన్ బేస్ చేసుకొని రిపీటెడ్‌గా ఆర్ ఇటరేటివ్‌గా ఆ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. నేనైతే ఇప్పుడు వైల్ లూప్ వాడుకొని ఇవి 1-10 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేనైతే కండిషన్ రాసుకోవాలి కదా వైల్‌లో. వైల్ i ఈస్ లెస్ థాన్ 11. నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలంటే i అనేది 11 కంటే తక్కువ ఉండేంత వరకు కండిషన్ రాసుకుంటున్నా. iని నేనేం చేస్తున్నానంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ అప్పుడు iని ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇలా చేస్తే నాకేమవుతుంది ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ i అనేది ఏమవుతుందంటే నాకు 1 అనేది ఈ లైన్‌లో కంపైల్ ఇంటర్ప్రిటర్ అనేది వచ్చినప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 అనేది అసైన్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది అసైన్ అయిపోయింది. అండ్ వైల్‌లోకొస్తుంది. వైల్‌లోకొచ్చినప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 1 అనేది లెస్ థాన్ 11 ట్రూవా కాదా? 1 ఈస్ లెస్ థాన్ 11 ట్రూనే కాబట్టి ఈ వైల్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిపోయి ప్రింట్ చేస్తుంది ఫస్ట్. ప్రింట్ చేయంగానే నాకేమవుతుంది 1 అనేది ప్రింట్ అయిపోతుంది. దెన్ కిందకొస్తుంది. కిందకొచ్చి i వాల్యూ ఏమైంది ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1 కదా! సో, i వాల్యూ ఏమవుతుందంటే i ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రిపీట్ అయ్యి ఈ వైల్ కాడికొచ్చి మళ్ళా కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు i వాల్యూ ఎంత నాకు 2 కదా! సో, 2 ఈజ్ లెస్ థాన్ 11. 2 ఈజ్ లెస్ థాన్ 11 అనేది ట్రూనా? ఫాల్సా? అంటే ట్రూనే. సో, మళ్ళా ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇందులోకొచ్చి ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది? i వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు i వాల్యూ ఎంత? i వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ లైన్‌లోకొస్తుంది. నెక్స్ట్ లైన్‌లోకొచ్చి i వాల్యూ ఏమైంది? మళ్ళా 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో, i ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 ప్లస్ 1 i వాల్యూ 2 కదా ఇప్పుడు. సో, 2 ప్లస్ 1 అనేది మళ్ళా iకి అసైన్ అవుతుంది. 2 ప్లస్ 1 అంటే ఎంత? 3. సో, i వాల్యూ ఇప్పుడు 3 అయిపోయింది. మళ్ళా వైల్ లూప్‌లోకెళ్తుంది. మళ్ళా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. i వాల్యూ ఎంత ఇప్పుడు? నాకు 3. సో, 3 ఈజ్ లెస్ థాన్ 11 ట్రూవా? ఫాల్సా? ట్రూ. సో, ఈ వైల్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి నాకిప్పుడు మళ్ళా ఏ వాల్యూ ఉంది? i ప్లేస్‌లో 3 అనేది ఉంది. 3 అనేది ప్రింట్ చేస్తుంది. దెన్ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత? 3 ఉంది. 3 ప్లస్ 1 ఎంత? 4 అనేది ఇంక్రిమెంట్ అయ్యి iకి అసైన్ అయిపోతుంది. 4 అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 4 ఈజ్ లెస్ థాన్ 11 ట్రూ కాబట్టి మళ్ళా 4 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ టైమ్ ఇప్పుడు ఈ లైన్‌లోకొచ్చి i వాల్యూ ఏమవుతుందంటే 5 అయిపోతుంది. 4 ప్లస్ 1 5 కదా! సో, అందుకని 5 వాల్యూ అనేది iకి అసైన్ అయిపోతుంది. దెన్ మళ్ళా 5 అనేది 11 కంటే తక్కువ. సో, 5 ప్రింట్ అయితే దెన్ ఇదేమవుతుందంటే 5 ప్లస్ 1 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 అనేది
ఐ వాల్యూకి మళ్ళీ మనం అసైన్ చేస్తున్నాం. అగైన్ 6 అనేది చెక్ చేస్తుంది. 6 అనేది లెస్ దాన్ 11 ట్రూ. సో ప్రింట్ అవుతుంది. అలా నాకు ఐ అనేది 10 వరకు అట్లానే ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. ఐ వాల్యూ 10 వచ్చినప్పుడు 10 అనేది లెస్ దాన్ 11 కాబట్టి 10 అనేది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఏమైద్దంటే ఐ అనేది 11 అవుతుంది. 11 అయినప్పుడు 11 అనేది లెస్ దాన్ 11 కాదు కాబట్టి 11 అనేది లెస్ దాన్ 11 కాదు. సో ఐ అనేది 11 అయ్యాక 11 అనేది లెస్ దాన్ 11 ఫాల్స్ కాబట్టి నాకు ఇంకా ఈ బ్లాక్‌లోకి ఎంటర్ కాదు. వైల్‌లో నుంచి బయటకొచ్చేస్తుంది. ఇలా నాకు ఈ వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. నాకు అవుట్‌పుట్ అనేది వస్తుందో లేదో. యాహ్! అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇలా నేను 1 నుంచి 11 వరకు ప్రింట్ చేసుకోవచ్చు. 1 నుంచి 10 వరకు నంబర్స్‌ని బై యూజింగ్ వైల్ లూప్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. ఏమవుతుందంటే ఫస్ట్ ఐ అనేది 1 అనేది ఐ వాల్యూ ఏమైద్దంటే 1 వాల్యూ అనేది అసైన్ అయిద్ది. లైన్ నంబర్ 17 దగ్గర. ఆ తర్వాత ఈ పైనుందంతా కామెంట్స్‌లో పెట్టేసానండి. ట్రిపుల్ కోట్స్‌లో పెట్టేసా. సో అదనేది ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ మీకు కామెంట్స్ అనేది తెలియకపోతే దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోస్‌లో కామెంట్స్ గురించి చెప్పా. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అర్థమవుతుంది కామెంట్స్ గురించి. కామెంట్స్‌లో ఉంటే ఆ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాదనమాట. సో ఈ లైన్‌కొచ్చేసింది. 17థ్ లైన్‌లో ఏమవుతుందంటే ఐ వాల్యూ అనేది 1 అసైన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను కండిషన్ పెట్టుకున్నా. ఏమని? వైల్ ఐ ఈజ్ లెస్ థాన్ 11 ఐ లెస్ 11 కంటే ఎప్పటి వరకు తక్కువ వాల్యూ ఉంటుందో అప్పటి వరకు నేను ఈ వైల్‌లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అని ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏం చేస్తున్నాను? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైమ్ ఇక్కడికొచ్చేసిద్ది వైల్‌లోకి. సో ఐ వాల్యూ ఏమవుద్ది? 2 అవుతుంది. 2 అనేది 11 కంటే తక్కువ కాబట్టి ప్రింట్ అవుతుంది. అలా నాకు ఎక్కడి వరకు ప్రింట్ అయింది? 10 వరకు ప్రింట్ అయింది. సో 10 వరకు ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏమైద్దంటే 11 అవుతుంది. సో 11 అనేది 11 కంటే తక్కువ కాదు. సో ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ అనేది వైల్‌లో నుంచి బయటకొచ్చేస్తుంది. అలా వైల్‌లో ఎప్పటి వరకు ప్రింట్ అవుతుందంటే, వైల్‌లో మనం ఇచ్చే కండిషన్ ఎప్పటి వరకు ట్రూ అయిద్దో అప్పటి వరకు నాకు వైల్‌లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను 99 వరకు ప్రింట్ చేయాలి. 100 వరకు ప్రింట్ చేయాలనుకోండి వాల్యూస్. ఐ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 పెట్టానంటే, ఈక్వల్ టు అనేది కూడా పెడుతున్నా ఇప్పుడు. అంటే 100కి సమానమైన ఐ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో 1 నుంచి 100 వరకు ప్రింట్ అవ్వాలి. చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 1 నుంచి 100 దాకా వాల్యూస్‌ని ప్రింట్ చేశా. బై యూజింగ్ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఒక వైల్ లూప్ అని రాసేసి ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ప్రింట్ చేసేసా. సో సింపుల్‌గా మనం జస్ట్ 1, 2, 3, 4 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసి 100 వాల్యూస్ అనేది ప్రింట్ చేసేసాం. చూసారా? ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ అనేది ఒక మల్టిపుల్ టైమ్స్ అనేది స్టేట్మెంట్స్‌ని సింగిల్ స్టేట్మెంట్ కావచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కావచ్చు, మల్టిపుల్ టైమ్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. ఎలా? దేనితోటి? బై యూజింగ్ వైల్ లూప్. ఇదే ప్రోగ్రామ్‌ని మనం ఫర్ లూప్ తోటి చేయలేమా అంటే చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఫర్ లూప్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఈ వైల్ లూప్‌ది కామెంట్స్ పెట్టేస్తున్నాం మల్టీ లైన్ కామెంట్. అండ్ ఇప్పుడైతే ఫర్ లూప్‌లో రాయడానికి చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ మనకి రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనకి ఓ సీక్వెన్స్‌ని జనరేట్ చేయగలుగుతుంది. సో, నేనైతే ప్రీవియస్‌గా రేంజ్ అనే ఫంక్షన్ గురించి వీడియో అయితే చేసేసాను. మీరు గనక చూడకపోతే ఒకసారి చూడండి. నాకు సీక్వెన్స్ అనేది జనరేట్ చేయాలి. ఎక్కడి నుంచి? 1 నుంచి 10 వరకు జనరేట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. 1 నుంచి 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటా. సో, స్టార్టింగ్ వాల్యూ నేను 1 ఇస్తున్నా. అండ్ దెన్ ఎండింగ్ వాల్యూ ఏమిస్తున్నానంటే 11 ఇస్తున్నా. ఎందుకంటే టిల్ ఎండ్ వరకు ప్రింట్ అవుతుందనమాట. ఎండ్ అనేది ప్రింట్ అవ్వదు. కానీ
ఎండ్ వరకు అంటే ఇది స్టార్ట్ వాల్యూ నేను 1 ఇచ్చేసా అండ్ స్టాప్ వాల్యూ ఎంతంటే 11. స్టాప్ వరకు ప్రింట్ అవుతుంది కానీ స్టాప్ అనేది ప్రింట్ కాదు. సో నేను జస్ట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా అండ్ రన్ చేస్తున్నా. ఇప్పుడైతే చూసుకుంటే 1 నుంచి 10 వరకు నాకు కావాలనుకున్నట్టు వాల్యూస్ వచ్చేసినాయి. మరి 1 నుంచి 100 వరకు ఎట్లా? 1 నుంచి 101 వరకు పెట్టేసుకుంటే రేంజ్ స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 101 కాడ స్టాప్ అయిపోయేలాగా రేంజ్ పెట్టేసుకున్నా. సో ప్రింట్ చేసుకుంటే నాకు ఈ రేంజ్ అనే ఫంక్షన్ సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఫర్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ అనే లూపు ఈ సీక్వెన్స్‌లో నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకొని ఐ వాల్యూకి అసైన్ చేస్తుంది. దెన్ ఒక్కో వాల్యూ మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే నాకు 1 నుంచి 100 వరకు ఇలా నేను జనరేట్ చేసి ప్రింట్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా వాల్యూని. సో ఇలా మనం జనరేట్ చేసి ప్రింట్ చేసేయొచ్చు. ఇలా సింపుల్‌గా మనం బై యూజింగ్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ తోటి మనం ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేసి ప్రింట్ చేసేయొచ్చు. మా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు గనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బికాస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.